పెద్ద మూవీ చూసి వచ్చిన ఇప్పుడే. మూవీ చూడమని చెప్పను, చూడకండి అని కూడా చెప్పను. నేను జస్ట్ ఇప్పుడే చూసి వచ్చిన. సో నాకు అనిపించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు చెప్తా. ఆఫ్టర్ దట్ మీ ఇష్టం. సో పాజిటివ్ చెప్తా ఫస్ట్ అయితే. సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో ఎంట్రీ బీజియం కూడా మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, క్రికెట్ సీన్స్ కానీ హీరో ఎలివేషన్ సీన్స్ కానీ కొన్ని ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది కొన్ని సీన్స్ అలాంటివి. అండ్ మెయిన్గా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది హీరో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి. ఈ మూవీ ఇప్పుడు నడుస్తుంది అంటే కేవలం రామ్ చరణ్ యాక్టింగ్ వల్ల, డ్యాన్స్ వల్ల, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సోల్ ఆఫ్ ద మూవీ అంటే రామ్ చరణ్. ఈ మూవీకి రామ్ చరణ్ ఎంత బ్యాక్ చేసిండంటే పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. సినిమాలో ఇప్పుడు నెగిటివ్ చెప్పాలంటే సినిమా అయితే 3 hours ఎబో ఉంది. ఇంత డ్యూరేషన్ అవసరమే లేదు సినిమాకి. 2 hours 25 minutes 30 minutes మస్తు ఈ సినిమాకి. చాలా ల్యాగ్ అంటే ల్యాగ్ అనిపించింది ఈ డ్యూరేషన్. అండ్ కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు పెట్టినా కూడా అర్థం కాదు. ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సీన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉండదు అసలు ఎందుకు వచ్చింది ఈ సీన్ అని. ఇంకా హీరోయిన్ అసలు ఎందుకుందో అర్థం కాదు, ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపిస్తుంది హీరోయిన్ అయితే నిజంగా. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ చూడొచ్చు. సో దానికోసమన్నా మూవీ ఓకే పర్లేదు అని అనిపించింది నాకు. అండ్ ఫైనల్గా చెప్పాలంటే మళ్ళీ పుడతామా ఏంటి, చూసే ఏముంది.